తిరుమల శ్రీవారి ఆలయానికి ఆనుకుని ఉండే స్వామి పుష్కరిణి కేవలం ఒక కోనేరు మాత్రమే కాదు. దీని వెనుక ఎన్నో పౌరాణిక రహస్యాలు మరియు అద్భుతమైన కథలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పుష్కరిణి అసలు భూమికి చెందినది కాదు. ఇది వైకుంఠంలో శ్రీమహావిష్ణువు క్రీడల కోసం ఉపయోగించే విరజానది లోని ఒక భాగం. వరాహ అవతారంలో ఉన్నప్పుడు స్వామివారు భూమిపై నివసించాలని నిర్ణయించుకున్నప్పుడు తన క్రీడల కోసం ఈ పుష్కరిణిని భూమికి తీసుకువచ్చే బాధ్యతను తన వాహనమైన గరుత్మంతుడికి అప్పగించారు. గరుత్మంతుడు దీనిని వైకుంఠం నుండి తెచ్చి తిరుమలలో ప్రతిష్ఠించాడు. అందుకే దీనిని వైకుంఠ పుష్కరిణి అని కూడా అంటారు. పుష్కరిణికి ఉన్న అతిపెద్ద రహస్యం ఏమిటంటే ఇందులో ముక్కోటి తీర్థాలు కలిసి ఉంటాయని నమ్మకం. ముక్కోటి ద్వాదశి పర్వదినం నాడు ముక్కోటి దేవతలు పుణ్యతీర్థాలు ఈ పుష్కరిణిలోకి ప్రవేశిస్తాయని భక్తుల నమ్మకం. ఆ రోజున పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఒక కథ ప్రకారం గంగానది తనలో కలిసే భక్తుల పాపాలను పోగొట్టుకోవడానికి ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు ఈ పుష్కరిణిలోకి అంతర్వాహినిగా ప్రవేశిస్తుందట. ఆ రోజున పుష్కరిణిలో స్నానం చేయడం గంగానదిలో స్నానం చేయడం కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెబుతుంటారు. తిరుమల క్షేత్రం వరాహస్వామిది కాబట్టి పుష్కరిణిలో స్నానం చేసిన భక్తులు ముందుగా గట్టున ఉన్న శ్రీ భూవరాహస్వామిని దర్శించుకోవాలి. ఆ తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలనేది ఇక్కడి సంప్రదాయం. బ్రహ్మోత్సవాల చివరి రోజున మలయప్ప స్వామివారికి సుదర్శన చక్రానికి చక్రతాళ్వార్ ఈ పుష్కరిణిలోనే చక్రస్నానం చేయిస్తారు. ఆ సమయంలో భక్తులు పుష్కరిణిలో మునిగితే స్వామివారి అనుగ్రహం నేరుగా లభిస్తుందని ప్రతీతి.